విశాఖపట్నంలో ఉన్నటువంటి వారి ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఏదైతే ఎస్ఆర్ ప్లాంట్ని వారు టేక్ ఓవర్ చేసుకున్నారో దాని ఎక్స్పాన్షన్ కోసం 1000 కోట్ల రూపాయలు దాని ఎక్స్పాన్షన్ కోసం దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ సంస్థ చైర్మన్ అయినటువంటి లక్ష్మీ మిట్టల్ గారి కొడుకు ఆదిత్య మిట్టల్ గారితో సమావేశమై వారితో ఒప్పందం చేసుకుని దాంతోపాటు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి గ్రీన్కో కర్నూలులో చేపడుతున్నటువంటి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వారితో టైఅప్ అయ్యి దాని మీద ఒక 4800 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో దావోస్లో జరిగినటువంటి సమావేశంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారిని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది.